ప్రెస్ మీట్లో అన్ని అబద్ధాలు, అసత్య ప్రచారాలు ముఖ్యమైన విషయం ఏంటంటే సీతమ్మధార ప్రాజెక్ట్ని వాళ్ళు 95% కంప్లీట్ చేశాం. ఆ 5% కూడా కంప్లీట్ చేయలేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు. 31 నెలలైనా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవట్లేదు అనే ఒక భాష. ఆ అభివృద్ధి మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సీతమ్మధార ప్రాజెక్ట్ సంబంధించిన అభివృద్ధి పనులు పరిశీలించడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తూ అనివార్య కారణాల వల్ల అంతకన్నా ముఖ్యమైన ఏదో పనుండి వాయిదా వేసుకోవడానికి జరిగింది. ఆ వాయిదా వేసుకున్న దాన్ని కూడా వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేక మీటింగ్ వాయిదా వేసుకున్నారనే అసత్య ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో వీళ్ళ ముఖ్య నాయకులు మీటింగ్లు చాలాసార్లు పోస్ట్పోన్ అయినాయి. మొన్న మధ్య కేటీఆర్ గారి ప్రోగ్రాం అట్లాగే క్యాన్సిల్ అయింది. అంటే వాళ్ళని కూడా మనం అలా మాట్లాడవచ్చా? అది సభ్యత కాదు. వాస్తవంగా వీళ్ళు ఈ మీటింగ్ పెట్టి సందర్భంలోనే ఆల్రెడీ సీతమ్మధార ప్రాజెక్టు పంపు ద్వారా నీళ్ళు వెళ్ళడం జరిగింది, చెరువులోకి నీళ్ళు వెళ్ళడం జరిగింది. రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి రైతు సీతమ్మధార చేయబట్టి మాకు వ్యవసాయం చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, వర్షాభావంతో అన్ని ఏరియాలు బాధపడతా ఉంటే మాకు ఈ సీతమ్మధార ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినాయి, మేము వ్యవసాయం చేసుకోబోతున్నామని అందరు రైతులు మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తామంటే వీళ్ళ కళ్ళు మూసుకుపోయినట్టున్నాయి, చెవులు వినపడుతున్నట్లేదు బీఆర్ఎస్ నాయకులకి. దయచేసి ప్రజల్లోకి వచ్చి ఆ పరిసరాలకు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇకపోతే అబద్ధాలు, గవర్నమెంట్ ఏం చేయలేదు. సామాన్యులకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవాళ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి కాదు, ఇచ్చిన 6 హామీలు, ముఖ్యమైన హామీలు అన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తూ ఉంది. అమలు చేసే విషయంలో మన ప్రీతమ్మ నాయకులు, మన మినిస్టర్స్ అయినటువంటి పొంగిరెడ్డి గారు కానివ్వండి, భట్టి గారు కానివ్వండి, ప్లస్ తుమ్మల గారు కానివ్వండి, మన ప్రియతమ నేత పాయం గారు కానివ్వండి, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? మొన్న ఈ మధ్య మన పాయం గారు ఈ సీతారాం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్ళి పురోగతిని గురించి చర్చ పెట్టుకున్నారు. ఆల్రెడీ 100% కంప్లీట్ అయింది. ఇంకా ఉంది, పని లేదని చెప్పట్లేదు. చాలా పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే వీళ్ళు గత 10 సంవత్సరాల్లో 95% చేశారని చెప్పుకునే వాళ్ళు కాలువ పనులు కానీ, అంటే ప్రాక్టికల్గా జరగాల్సిన పనులు ఒక్క పని కూడా చేయకోకుండా వాళ్ళు అక్కడ పడేసి కమిషన్ల కోసం, అంటే కొనుగోలు, ఇప్పుడు మోటార్లు కానివ్వండి ఇటువంటివన్నీ కొని పడేశారు. ముందర కొన్ని లక్షల రూపాయల బిల్లు ఆ కొనుగోలు ద్వారా వీళ్ళు కమిషన్ తప్పడం కోసం కొనాడు పడేశారు, కానీ ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చుంటున్నారు. అట్లా బిగించలేదు, వీళ్ళు బయటికి రప్పించలేదు. కానీ ఈ 31 నెలల్లోనే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఇమీడియట్గా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రైతులు నీరందే ఉద్దేశంతో ఆ దగ్గరుండి ఫిజికల్గా ప్రాక్టికల్గా చేయాల్సిన పని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేయడం ఇకనైనా మానుకొని ఇవాళ ఈ సీతమ్మధార ప్రాజెక్టు ద్వారా దాని కింద వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా. వర్షాభావం ఉన్న మిగతా ఏరియాల్లో రైతులందరూ ఆందోళన ఉన్నారు. దానికి కూడా కాంగ్రెస్ అంటే వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యానికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కారణం అవుతా? అంటే వీళ్ళ హయాంలో ప్రకృతి వైపరీత్యాలు రాలేదా? ఆ రోజు కూడా ఇట్లాగే మనం ప్రతిపక్షంగా మనం ప్రశ్నిస్తే వీళ్ళు సమాధానం చెప్పగలరా? కానీ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గవర్నమెంట్ని బదనాం చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు. మేము సంక్షేమ పథకాల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మన నియోజకవర్గంలో చాలా మంచి పరిస్థితులు ఉన్నాం. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్కూల్ గోపాలరావుపేట కొన్ని కోట్ల వ్యయంతో ఇవాళ స్టార్ట్ అవుతూ ఉంది. అంటే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తారు, పిల్లలు తీసుకొని జాయిన్ చేస్తారు. రాష్ట్రం నలుమూల నుంచే పిల్లలు గోపాలరావుపేట విలేజ్ వినుపాక నియోజకవర్గం పరిచయం అవుతుందంటే చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అది పెద్ద ప్రాజెక్టు కాదా మన నియోజకవర్గానికి? ఏమ్మా చెప్పండి, అది చాలా పెద్ద ప్రాజెక్టుగా. వీళ్ళు గతంలో ఏమైనా విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేశారా చెప్పండి? అది కాకుండా మన బయ్యారం పాఠశాలకి ఇవాళ నేషనల్ స్థాయిలో, భారతదేశ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాం మనం. మన హయాంలో, మన పాయం గారి హయాంలో, లోకల్ మన నాయకత్వం హయాంలో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నాం. రాష్ట్రం, దేశం మొత్తం కూడా బయ్యారం స్కూల్ని
మొన్నటి నుంచి ప్రతి సంవత్సరం తలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే మా జానంపేట కూడా ఈ నియోజకవర్గంలో మోడల్ స్కూలు, మా హై స్కూల్ కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ డెవలప్మెంట్గా మీకు కనపడతలేదా? దయచేసి అభివృద్ధిగా చూడండి. అభివృద్ధి విషయంలో ఇంకా మీరు తోడ్పాటు ఇవ్వదలుచుకుంటే కనుక మంచి సలహాలు సూచనలు ఇవ్వండి తప్పించి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు. ముఖ్యంగా ఒక స్థాయిలో ఉన్న అధ్యక్ష స్థాయిలో ఉన్న నాయకుడు ఒక పక్క నీళ్లు పారుతూ ఉంటే సీతమ్మధార ద్వారా ఏం ఉపయోగం లేదని మాట మాట్లాడుతూ ఆశాస్పదంగా ఉంది. నేను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాను. నమస్కారం. మన అందరం కూడా ప్రెస్ మీట్ పెట్టమంటే చాలా సంతోషంగా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసే ఆరోపణలు ఎట్లున్నాయంటే పల్లెరు కబోతులాగా మాట్లాడటం, చెవులు లేని వాళ్ళకి వినబడేలాగా మాట్లాడటం, అది కరెక్ట్ కాదు. ఇవాళ మన అభివృద్ధి, మన ప్రభుత్వం వచ్చినాక అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి మన నియోజకవర్గం కానీ మన రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు బీఆర్ఎస్లు ఎన్ని అప్పులు చేసినా కూడా వాటిని తీర్చుకుంటూ కూడా వాటిని వడ్డీలు కట్టుకుంటా 6,000 కోట్లు నెలకు కట్టుకుంటా కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్న ఘనత మన రేవంత్ రెడ్డి గారు. మన రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చూసి ఓరలేక వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా మన ఎమ్మెల్యే గారు చాలా పట్టున్న మనిషి. మన నియోజకవర్గంలో అన్ని మండలాలు అన్ని పంచాయతీలు కూడా పట్టున్న మనిషి. అనేక అభివృద్ధి చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తుంది. కాబట్టి వీళ్ళు అది చూసి ఓరలేక ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. అసత్య ప్రచారం చేయడం ఎందుకంటే కరెక్ట్ కాదు. ఉన్నది మాట్లాడుకోవడం కరెక్టు. ఈ ప్రభుత్వం చేతనే ప్రభుత్వం, అలా చేతగాని ప్రభుత్వం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ.